అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ వీడియోలో గుంటూరు, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అయితే చెప్పడం జరుగుతుందండి. సో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ అయితే వివరంగా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసి విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుంచి అయితే రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరంలో వర్క్ చేయాలి. ఇక్కడ పోస్టులు చూస్తే డాక్టర్ ఒక వేకెన్సీ ఉంది. 60,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది. 25,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఈ పక్కనే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఎన్బై అంటే నాట్ అప్లికేబుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఇక్కడ బీసీఏ అంటే ఆ కేటగిరీలో మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన కేటగిరీస్ మాత్రం వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ ఒక వేకెన్సీ ఉంది. ఇది బీసీఏ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 17,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ 10,000 మంత్లీ శాలరీ. వార్డ్ బాయ్ ఒక వేకెన్సీ 13,000 మంత్లీ శాలరీ. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ 5,000 మంత్లీ శాలరీ. చౌకీదార్ 2 వేకెన్సీస్ 9,000 శాలరీ. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఒక వేకెన్సీ 9,000 మంత్లీ శాలరీ. ఈ విధంగా అయితే శాలరీస్ వేకెన్సీస్ ఇచ్చారండి. సో ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్లు ఏమొస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి క్యాస్ట్లు కూడా చూసుకోండి. ఇక్కడ పోస్టుల సంగతి చూస్తే కనుక డాక్టర్ కి సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ అయితే ఉండాలండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ దీనికి డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా డెమాన్స్ట్రేబుల్ క్యాపబిలిటీ అంటే అలాంటి సెంటర్స్ని మనం మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ ఉండాలి. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ దీని డిగ్రీలో సోషల్ సైన్సెస్ చదివిన వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇందులో సోషల్ వర్క్ లేదా సైకాలజీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. సోషల్ సైన్సెస్ అన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంగ్లీషు, తెలుగు బాగా మాట్లాడగలగాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే డ్రగ్ డిఎడిక్షన్ కౌన్సిలింగ్లో ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. పీర్ ఎడ్యుకేటర్ వచ్చేసి దీనికి లిటరేట్ అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆల్రెడీ గతంలో డ్రగ్స్ యూజ్ చేయడం అంటే మందు, సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉండి ప్రజెంట్ 1 or 2 years నుంచి ఎటువంటి అలవాట్లు లేకుండా నిగ్రహంగా ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. వార్డ్ బై 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అయితే హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్స్ లేదా డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్స్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ పార్ట్ టైం అనేది. దీనికి వచ్చేసి సంబంధిత విభాగంలో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చౌకీదార్ దీనికి 5th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సైకిల్ ఎవరికైతే తొక్కడం వస్తుందో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం అండి. ఇది 5th క్లాస్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. 42 సంవత్సరాల వయసు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 21/5/2026 నుంచి 29/5/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరంలో సబ్మిట్ చేయాలండి. సో మీరు జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించి 4th to 10th సర్వీస్ సర్టిఫికేట్స్, సర్వీస్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ యొక్క ఓన్ సైన్ అయితే ఉండాలి. డీడీ ఒకటి పే చేయాలండి. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ చెక్ అని ఇచ్చారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం పేరు మీద డీడీ అయితే సబ్మిట్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంక్లో పే చేయాలి. అది vijayanagaram.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు డీడీ తీయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం పేరు మీద తీయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 200 పే చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేయాలి. అలాగే దీంతో పాటుగా బ్యాంక్ ఛార్జెస్ అదనంగా అయితే ఉంటాయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అనుకుంటే మనకు వచ్చిన మార్క్స్ ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అడిగారో 75% తీసుకోవడం జరుగుతుంది.
అలాగే మనం పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరికైనా సర్వీస్ వెయిటేజ్ ఉంటే గనక 15 మార్క్స్ వరకు యాడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా యాడ్ చేస్తారో కింద కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది కూడా డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌కి సంబంధించిన నోటిఫికేషనే. 5 డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో టెంపరరీ బేసిస్ మీద అయితే 1 ఇయర్ కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. 21/5/2026 నుంచి 29/5/2026 సాయంత్రంలోగా అయితే అప్లై చేయాలి. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి సూపరింటెండెంట్ ఆఫీసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో అయితే సబ్మిట్ చేయాలి. ఎరెస్ట్ గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. ఎవరైనా అప్లై చేయొచ్చు. 12,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డిగ్రీ చదివి అకౌంట్స్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. లిటరేట్ అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఎక్స్ డ్రగ్ యూజర్ అయి ఉండాలంటే గతంలో మందు, సిగరెట్ అలవాట్లు ఏమన్నా ఉండి ప్రజెంట్ 1 లేదా 2 సంవత్సరాల నుంచి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా నిగ్రహంగా ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. చౌకీదార్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ అలాగే ఎస్సీ గ్రూప్ 1 అంటే వాళ్ళు మాత్రం అప్లై చేస్తారు. ఓసీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. 9,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. 5th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. హౌస్ కీపింగ్ వర్క్ కి ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. 9,000 మంత్లీ శాలరీ అండి. దీనికి చదవడం, రాయడం వచ్చి ఉండాలండి. రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇచ్చారు కదా. తెలుగులో మీరు రాయడం, చదవడం వచ్చి ఉండాలండి. వస్తే సరిపోతుంది. ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు. 42 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్, ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే మీరు డీడీ ఒకటి పే చేయాలి. అది కూడా ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్లో కానీ మీరు పే చేయాలి. పే చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్ హెచ్డిఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అని చెప్పేసి ఇచ్చారు. పేయబుల్ అట్ గుంటూరు అని ఇచ్చారు. ఈ విధంగా అయితే మీరు డీడీలో అయితే పే చేయాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 300, బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100. ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఫీజు అయితే పే చేయగలదని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే కనుక మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి 90%, అలాగే మీరు పాస్ అయిన నుంచి 1 మార్క్ యాడ్ అవుతుంటుంది. 10 మార్క్స్ యాడ్ చేయడానికి ఉంది. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు జిరాక్స్ కాపీలు అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ ఏముంటే అవన్నీ కూడా మీ యొక్క 4th స్టడీ సర్టిఫికేట్స్ కానీ, సదరం సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అంటే అవి, మార్క్స్ మెమోస్, పాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు అవి తీసేసి మీరు ఓన్ సైన్ అయితే చేసి సబ్మిట్ చేయాలి. ఇక చూస్తే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఏంటంటే ఇది జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి. అంగన్వాడీ కార్యకర్తలు భీమునిపట్నంలో 4, అలాగే విశాఖపట్నంలో 2, మొత్తం టోటల్గా 6 వేకెన్సీస్ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక గ్రామం పేరు ఇచ్చారు, అంగన్వాడీ కేంద్రం పేరు ఇచ్చారు. గ్రామం పేరు చూసుకుంటే బి తాళ్ళవలస 1, అలాగే వెల్లంకి, లింగనపేట, బాందేవిపురం 36th వార్డు, 25th వార్డు ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఇచ్చారు. రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారండి. ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ, ఎస్టీ, ఎస్సీ గ్రూప్ 2, ఓసీ ఈ లాస్ట్ వచ్చి ఎవరైనా అప్లై చేయొచ్చు. రిమైనింగ్ మాత్రం ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. ఎస్సీ ఉంటే కనుక స్థానికంగా స్థిర నివాసం ఉండి వివాహిత స్త్రీ అయి ఉండాలండి. అంటే పెళ్లి చేసుకుని స్థానికంగా నివాసిస్తూ ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకవేళ 21 సంవత్సరాల లోపు లేకపోతే 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా టీచర్ ట్రైనింగ్ లేదా ఈసీఈ వర్కర్గా పనిచేస్తుంటే కనుక 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. వితంతువులకి 5 మార్క్స్, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకి 5 మార్క్స్, అలాగే పూర్తి అనాథ లేదా సత్ప్రవర్తన కలిగిన సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక 10 మార్క్స్ యాడ్ చేస్తారు. అర్హత కలిగిన వికలాంగులు ఎవరైనా ఉంటే 5 మార్క్స్, ఇంటర్వ్యూ 20 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీ యొక్క జిరాక్స్ కాపీలు గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అయితే సబ్మిట్ చేయాలండి. టోటల్గా మనకి గౌరవ వేతనం వచ్చేసి 11,500 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమునిపట్నం మరియు విశాఖపట్నంలో అయితే సబ్మిట్ చేయాలి. visakhapatnam.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు
జూన్ 1వ తారీఖు వరకు సాయంత్రంలోగా మీరు అప్లై చేయాలండి. సో, ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇందులోనే ఇచ్చారండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేయాలి. లాస్ట్‌లో సైన్ పెట్టాలి. మీరు సబ్మిట్ చేయాల్సినవి కూడా ఇచ్చారు. నేటివిటీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్ ఉంటది. రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటవి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సినవి ఇవ్వడం జరిగిందండి. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోండి. విశాఖపట్నం, గుంటూరు, అలాగే విజయనగరం ఈ జిల్లాల నోటిఫికేషన్‌లో ఈ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని అప్లై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే మిగతా జిల్లా వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే గనక మీ జిల్లా పేరు, మీ పేరు, మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తే మీ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే నేను చెప్పడం జరుగుతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.